ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. మత్తయి సువార్త 6:15. If you do not forgive men their trespasses, neither will your Father forgive your trespasses. The book of Matthew chapter 6 verses 15. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలోనూ ప్రభుని యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్న మాటలు ఏంటి అంటే, సాధారణంగా సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టో, లేక కుటుంబంలో ఏదైనా కలహాల నిమిత్తం ఏదైనా తప్పులు జరిగినప్పుడు, ఏదైనా గొడవలు జరిగినప్పుడు ఒకరిని తిట్టుకోవడం, దూషించుకోవడం, ఏదైనా తెలుసో తెలియక అపరాధాలు చేయడం, ఇవి మనం చూస్తూనే ఉంటాం. కానీ కొంతమంది, ఇదిగో నువ్వు తప్పు చేసావు, ఈ తప్పు నువ్వు ఎందుకు చేసావు అని చెప్పి వారిని తిట్టడం, వారిని క్షమించకుండా ఎలా పడితే అలా మాట్లాడటం వంటివి చేసి, అలా ఏమీ తెలియనట్లు మనం దేవుని చెంతకు వచ్చినప్పుడు, దేవుడా ఇదిగో నేను ఈ పాపం చేశాను, ఈ రోజు నన్ను మన్నించు అని చెప్పి మనం ఏ విధంగా దేవుని మొరపెట్టుకొని అడుగుతామో, మనం చేసిన తప్పులు దేవుడు క్షమింపడండి. ఇక్కడ దేవుడు మాటలు ఏమంటున్నాయంటే, మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు అని దేవుడు మాట్లాడుతున్నాడండి. అవునండి, ఇతరులు చేసిన అపరాధాలను బట్టి, వాటిని బట్టి మనం క్షమించే తత్వాన్ని కలిగి ఉండాలి. వారి పట్ల దయ చూపించి, వారిని క్షమించి, వారిని హక్కున చేర్చుకొని, మరలా ఈ అపరాధాలు చేయకుము అని దయతో మాట్లాడి వారిని క్షమించాలండి. మనము కూడా అనేక సార్లు తప్పులు చేస్తూనే ఉంటాం, తెలుసో తెలియకో. వాటిని బట్టి మనం క్షమాపణ అనే గుణం మనం కూడా, మనలో పశ్చాత్తాపం అనేది కలిగి ఉండాలి. అయితే దేవుడు ప్రతి ఒక్కరితోని దిన వాగ్దానంలో మాట్లాడుతున్నాడండి. కనుక ఈ మాటలను మనందరము జ్ఞాపకం చేసుకొని దేవుని యందు నిజమైన క్షమాపణ అనే గుణంని మనందరం కలిగి ఉండాలి. దేవుడు మన తప్పులను క్షమించాలన్నా, మన అపరాధాలను దేవుడు కడిగివేయాలన్నా ముందు మనం ఇతరులతో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడుతున్న, ఇతరులను దూషించే వ్యక్తిగా మనం ఉండకూడదండి. మనం ఒకరిని వేలెత్తి చూపితే మిగిలిన 4 వేళ్ళు మన వైపు చూపుతాయండి. ఇంకా మంచి జ్ఞానమును కలిగి, మంచి వ్యక్తిత్వాన్ని కలిగి మనమంతా ఈ దినవాగ్దానములోను దేవుడిచ్చు మాటలను హృదయంగా భద్రపరుచుకొని దేవుని యొక్క కృపా కాపుదల మనందరికీ దేవుడు అనుగ్రహించును కాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, దయగల తండ్రి, నీకు బంగారు పాదములకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలో నా తండ్రి ఇంత చక్కని వాగ్దానం ద్వారా తెలియజేశారు ప్రభా. ప్రతి ఒక్కరి జీవితాల్లో అనేక తప్పులు, అనేక క్షమాపణ లేని జీవితాలను కలిగి ఒకరినొకరు దూషించుకోవడం ఈ విధంగా చేస్తున్నారు దేవా. దయచేసి అటు వారందరినీ క్షమించండి ప్రభా. నీ యొక్క జాలిగల హృదయాన్ని, నీ యొక్క క్షమాపణ గుణాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. ఇతరులను క్షమించే తత్వాన్ని మాకు కూడా దయచేయండి. మమ్మలను క్షమించండి ప్రభా, సహాయం దయచేయండి ప్రభా. మేము చేసిన పాపముల నిమిత్తం, మేము చేసిన అపరాధాల నిమిత్తం మమ్మలను కడిగి, మమ్మల్ని శుద్ధీకరించి, మమ్మలను క్షమించమని కోరుతూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.